తనపై పార్టీపై కొందరు దుష్ప్రచారం చేస్తున్నారని, తన రాజకీయ జీవితం తెరిచిన పుస్తకమన్నారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాజీ మంత్రి హరీష్ రావు. తనపై చేసిన దిగజారుడు రాజకీయాలు మంచిది కాదని పరోక్షంగా కవితకు హితవు పలికారు హరీష్ రావు. మాజీ మంత్రి హరీష్ రావు లండన్ నుంచి హైదరాబాద్ వచ్చారు. అవినీతి అనకొండలంటూ ఇటీవలే కవిత చేసిన వ్యాఖ్యలపై స్పందించారు. ఉద్యమం నుంచి 25 ఏళ్లుగా తన ప్రస్థానం తెరిచి ఉన్న పుస్తకమన్నారు. తెలంగాణ రాష్ట్ర సాధనలో తన నిబద్ధత అందరికీ తెలుసన్నారు. ప్రజల ఆకాంక్షల మేరకే పనిచేయాల్సిన బాధ్యత తనపై ఉందన్నారు హరీష్ రావు. 25 ఏళ్ల రాజకీయ ప్రస్థానం తెలంగాణ ప్రజల ముందు ఒక తెరిచిన పుస్తకం లాంటిది. సరే, గత కొంతకాలంగా మా పార్టీ పైన అదేవిధంగా నా పైన కొన్ని రాజకీయ పార్టీలు చేస్తున్నటువంటి వ్యాఖ్యలనే వారు కూడా చేయడం జరిగింది. అయితే ఆ వ్యాఖ్యలు వారు ఎందుకు చేశారో అది వారి విజ్ఞతకే నేను వదిలేస్తున్నాను. కేసీఆర్ గారి నాయకత్వంలో గత 2.5 దశాబ్దాల కాలంగా ఒక క్రమశిక్షణ కలిగిన కార్యకర్తగా రాష్ట్ర సాధనలో, రాష్ట్ర అభివృద్ధిలో నేను చూపిన నిబద్ధత, నా పాత్ర అందరికీ తెలిసినటువంటిదే. మరోవైపు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తో ఎర్రవల్లి ఫామ్ హౌస్ లో హరీష్ రావు ప్రత్యేకంగా భేటీ అయ్యారు. కేటీఆర్ సహా పలువురు పార్టీ ప్రముఖులు ఫామ్ హౌస్ లోనే ఉన్నారు. ఇటీవలే అసెంబ్లీలో చోటు చేసుకున్న పరిణామాలు, కాళేశ్వరంపై దర్యాప్తును సీబీఐకి అప్పగించడం, ఎమ్మెల్సీ పదవికి బీఆర్ఎస్ ప్రాథమిక సభ్యత్వానికి కవిత రాజీనామా చేయడం తదితర అంశాలపై వీరు చర్చించినట్లు సమాచారం. హరీష్ టార్గెట్ గా కవిత చేసిన విమర్శలు కూడా ప్రస్తావనకు వచ్చినట్లు తెలిసింది. తెలంగాణ ద్రోహుల నుంచి రాష్ట్రాన్ని కాపాడతామన్న హరీష్ మళ్లీ కేసీఆర్ సీఎం అవుతారని జోస్యం చెప్పారు. ఈ రోజు రాష్ట్రంలో ఎరువులు దొరకక ఒకవైపు రైతులు గోసపడతా ఉన్నారు, మరొక వైపు వరద ప్రాంతాల ప్రజలు అనేక ఇబ్బందుల్లో ఉన్నారు. కేసీఆర్ గారు దశాబ్ద కాలం ఎంతో కష్టపడి నిర్మించిన వ్యవస్థలను, ఒక్కొక్క వ్యవస్థను ఉద్దేశపూర్వకంగా ఈనాడు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం కూల్చేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంది. సో ఇటువంటి పరిస్థితుల్లో కష్టాల్లో ఉన్న ప్రజల్ని ఆదుకునే విషయంలో, తెలంగాణ ద్రోహుల చేతుల్లో నుంచి ఈ రాష్ట్రాన్ని కాపాడుకునే విషయంలో మా దృష్టి అంతా ఉంటుంది. సో మేము ఈ రాష్ట్ర సాధనలో పోరాటం చేసిన వాళ్ళం, ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవడంలో బాధ్యత కలిగిన వాళ్ళం. సో మా సమయాన్ని అంతా కూడా దాని మీదనే మేము వెచ్చిస్తాం. తప్పకుండా కేసీఆర్ గారి నాయకత్వంలో తిరిగి బీఆర్ఎస్ పార్టీని అధికారంలో తెచ్చుకొని ఈ ప్రజలు పడుతున్న కష్టాలను తొలగించడానికి అందరం కలిసికట్టుగా ముందుకు సాగుతాం. కేసీఆర్ గత 10 ఏళ్లుగా నిర్మించిన ఒక్కో వ్యవస్థను సీఎం రేవంత్ రెడ్డి నిర్వీర్యం చేశారని హరీష్ రావు ఆరోపించారు.